పని పడలేదు. ఏంది సుజాత ఏమో పిలుస్తుంటే బయట కురుకొస్తున్నావు? నాకేం పని పడలేదు అనుకుంటున్నావా? నీ ముఖం చూసుకుంటూ కూర్చోవాలనుకో. ఏ ఇలా భలే ముద్దు వస్తానవే, ఒక ముద్దు పెడదామని ముద్దొస్తున్నానా? నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? సందు వండు వీకి చేత పెడతా ఏమనుకుంటున్నావు? ఏందే ఊకున్నా కొద్దేమో బాగా చేస్తాను, అందుకే కుక్క నోట్ల నోరు పెట్టొద్దు. ఉన్న చక్కదనం పోగొట్టుకోవద్దు. నీకు మొగడంటే ఇంత కూడా మర్యాద లేకుండా అవుతుంది ఏందే? అంతేగా ఏంది కుక్కనా? ఏంది నోరు బాగాలేదండి? రాత్రి ఏం పలికినా నువ్వు? పొద్దుగాలనే లేచి ఒడ్లు చెక్కత్తా అంటివి కదా, ఇంకా యాల కాలేదా నీకు? నేను ఇంట్లుంటే నీకు మనసు పడతలేదా? ఎప్పుడు బాయికాడ ఒడ్లు చెక్కడేనా? అప్పుడప్పుడు నిన్ను కూడా ఏంది బావ అంత మీద వచ్చి పడాను? ఏం తింపాడైనా బావ అంత పడాయి మొంగలేదు. నెల రోజులు చాలి. ఏంద్రా పిడాత మీద పడితే దడుచుకొని చస్తే జరగ రాగానే పోరాడు మీద అంతా ఉంచి సత్తివి. ఏం రా తమ్మి చెప్పకుండా అత్తివి? నిన్ను చూడాలనిపించింది అక్క, అందుకే వచ్చిన. అవునరా తమ్మి, నిన్ను చూడక కూడా బాగా రోజులైతుంది. నీ మీద అంత మనసంతా అక్క నాకు, అందుకే వచ్చిన. అవునక్క ఇది బంగారమేనా? అవునరా బంగారమే. మీ బావ చేయించిండు. ఓ పిచ్చిదానా, వీడు ఇంట్లోకి వెళ్ళిపోయి వారం రోజులు కూడా కాలే అప్పుడే నీ మీద జీవి కూస్తుందంటే నువ్వెట్లా నమ్మినవే? ఇక అత్తమా నువ్వు? ఎప్పుడు చూడు మా తమ్ముడు వచ్చినప్పుడు అలా ఓర్వని ఏదో ఒకటి అంటావు. అవునే, ఎప్పటి నుంచో నాకు డౌట్ కొడుతుంది. ఇంతకు వీడు నీ తమ్ముడేనాయే? నువ్వేమో ఇంత ముద్దుగున్నావు, వీడేమో షేఫ్ అందరు ఉన్నాడు. ఏంది మా తమ్ముడేమో అంటాను? ఏ గట్లా కాదే, నువ్వేమో చందమామ లెక్క ముద్దుగున్నావు, మీ తమ్ముడేమో గట్ల పాడైంది. ఆడేమో అమాస గోలే పుట్టిండు, నేనేమో పుణ్యం గోలే పుట్టినా, గంతే. గట్లనా? ఈడేమో గట్ల పాడైతే నేనేందో అనుకున్నా. అనుకుంటావు ఎందుకు అనుకోవు? చీని అవ్వ అక్కడ నేను మన ఇంటికి వెళ్ళిపోతానే. ఈడుండు బాగా ఇష్టం లేదు, మన ఇంటికి పోతా నేను. ఏడికిరా? నేను పోతా పో, బాగా చింపాను. ఏడిపోతావురా? మన ఇంటికి పోతా. పోతావు, మీ బావేంద్ర చూసుకునేది. నీకు నచ్చిన రోజులు దర్జాగా ఉండిడా ఉంటాడే. ఎందుకున్నాడు? నీ అవ్వగారు మళ్ళీ ఏమైనా పోతుందా? అక్క నీ అవ్వ ఇన్నోడు ముచ్చట పెడతావా? నాకు బాగా ఆకలి అవుతుంది. అవునరా తమ్మి, ఎప్పుడు తినేళ్ళమో ఏమో ఇంట్లోకి వెళ్ళి. ఏం కూర నిన్నవే ఇంతకు? రొయ్యల పులుసు అంటుంది, బగ్గం ఎక్కుపో. ఎప్పుడు ఈయన తిండి మీద ఏడుపా. ముందు ఆ మస్తాన్ని కొట్టుకోయి తలకాయ కూర పట్టుకురాపో, అదంటే ఇంటికి ప్రాణం. తెత్తనే మంది తలకాయలు తినుడు మీ తమ్మునికి అలవాటే కదా. ఓ బావా మందుదాకా బాగా రోజులు అవుతుంది బావా, వచ్చేటప్పుడు పట్టుకరా. నువ్వు ఇప్పుడే కదరా వచ్చింది, పొద్దుకి మత్తుగా పట్టుకొత్తా తీయి. సరే. అరే మీ బావ అన్నీ తెస్తాడురా, తేకుంటే నేను కుంటున్నా. చెప్పు ముందు లోపలికి వా, బయట నేను కొడతావు. అరే ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? అక్క ఎవరులేరక్క, మా దోస్తుగాడు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. అరే ఏమైందిరా మీ బావ అటే పోయింది, ఇంకా అత్తలేడు? ఏమో అటపోయింది కానీ ఎటు పోతాడు? అవు వస్తనే ఉంటే అక్క తమ్మునికి పానం ఆగుతలేదే. ఏ కవర్ వలుగుతుంది. తెచ్చినావు బావ తలకాయ కూర? తెచ్చిండ్రా అక్క. మసాలా గట్టిగా నూరి ఉప్పు కారం వేసి మంచిగా ఉండక్క, ఉండాలి. సూపర్. నాకు తెలియదారా నీకు ఎట్లా ఇష్టం? అట్లా గట్టిగా అండుతా. అబ్బో మా అక్కకు నా గురించి అన్నిటికే.
చూడురా శ్రేయపంది, నువ్వు వీడికెళ్ళి పోయి వారం రోజులు కూడా కాలే అప్పుడే ఏం పడిపోయిందని రా మళ్ళీ వచ్చినావు. ఇక ఇట్లనే తిరుగుతావారా ఈడికి ఆడికి మేము సంసారం చేసుకోకుండా? ఏనన్నావు పిల్లని చూసి లగ్గం చేసుకోపోయినావురా? అవు కానీ బావా, మీ ఊర్లో చాలా మంది పిల్లలు ఉన్నారట కానీ ఏదో పిల్లని చూడరా అదే అని చేసుకుంటా. ఏందిరా నీకు నేను పిల్లని చూడన్నారా? నువ్వు పోయినసారి మా ఊరు వచ్చినప్పుడే తొవ్వంటి పోయి ఆడలతోటి గెలికి నాకు తన్నులు తినిపించినావు. మరుస్తానరా, నా టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తారా బామ్మారిది. బావా నువ్వు నా సంగతి చెప్పుడు కాదు, నేనే అక్కకు నువ్వు తోంటి పోయే పోరిని గెలికినావు అని చెప్పిన అనుకో నిన్నే బండకేసి రాకుతుంది. ఏందిరా? ఏంది మా తమ్ముడు నొక్కొని చేసామంటున్నా? ఏం లేదే, ఇంకెప్పుడు లగ్గం చేసుకుంటావు అని అడుగుతాన్నా. ఆడు ఇంకా చిన్న పిల్లగాడేనా? ఆ లగ్గానికి ఏం తొందర వచ్చిందని ఊరా తమ్ముడు కూరైంది. అక్క తింటే కానీ ఓ 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి అక్క. ఏంద్రా 1,00,000 రూపాయలా? గన్ని పైసలు నీకెందుకురా? ఆయన ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఎడకెళ్ళి తెస్తారా? అది కాదక్క, ఏకన్నా పోదామంటే ఇబ్బంది అవుతుంది, చిన్న బండి కొందామని అడుగుతున్నా. పైసలు లేవు ఇంట్లో, 1 రూపాయి కూడా లేవు. ఎట్లన్నా చేసి ఇయ్యరాదు అక్క. బావా నువ్వు కూడా చెప్పు రాదు. ఏందిరా నీ మొఖానికి కాలే సక్క అందయ్య కానీ బండి కొంటావు బండి, బండి కొంటావు బండి. సరే ఇక ఎట్లయినా మీరు ఏనంటారుగా, నా తిప్పలేవు నేనే వాడితే తీయగా. అరే ముందైతే అన్నం తిందురారా దా. ఏ సరే కానీ గా ఎదురు మట్ల ఇంత ఒడ్డుంది చెక్కి వస్తా. అరే బామ్మారి వస్తా అవరా జర ఆసరా ఇదిగు. గా పనులకు నేనే దూతా, నాకు రావా వేరే పనులు ఉంటాయి చెప్పు బావా. నీకు ఇంకేం పని వస్తుందిరా? తిండుడు పండుడేనా? ఏ మొత్తం ఆనికే పెట్టావు, గంటలు వస్తా నాకింత మిగిలిరి. మిగులుతుంది పో. అక్క సూపర్ అనేది కూర, మా పనులు అంతిరిపోయాయి. ఇలా ఎట్లా బాగానికి ఎండబెట్టాలి. ఇక కడుపు అయితే రెండింది, ఇంకా చల్లగా పోయి చెట్టు కింద ఉరుగుతాయి. ఏడవేయండు అరే ఎప్పుడు ఫోన్లో మూతేనారా? అటు దిక్కు చూడు, నేను తాననుకోతున్నా. సరే అక్క స్నానం ఏందిగా. మామూలుగా లేదు. కదా గొలుసు ఏమైంది? చెప్పిన కూడా ఈయనకి గొలుసు ఏమైంది అసలు? ఈయన అత్తాడు కదా. అడుసు పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, తలకాయ కూర మందులకుంటే ఎదురేమున్నది, నాకు ఎదురేమున్నది, ఎదురేమున్నది, మనకు ఎదురేమున్నది. ఏమైంది? ఎప్పుడు నవ్వుకుంటుండే నువ్వు ఎండిపోయిన రొట్టెలకు ఎట్లయినావు? కనిపిస్తలేదు. ఏంది గొలుసు కనబడతలేదా? ఏమన్నా తిక్క తిక్కగా నాదే? ఉట్టే కూర్చుంటే మీకు ఏడేరు పడుతుంది. తినాలి, తమ్మితో నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకోవాలి. నువ్వు తానాన్ని పోయేటప్పుడు తలుపులు దగ్గరికి వేసే పోయినావే. తలుపులు దగ్గర వేసిన బెడం కూడా పెట్టినా అని చూడు అని చెప్పిన మా తమ్ముడిని. మీ తమ్ముడు ఇంట్లో లేడాయే? ఎన్నిసార్లు చెప్తారు నీకు? ఉన్నాడు, మనకి చెప్పే పోయినా. మీ తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. మరి బయట ఎవడన్నా వచ్చినాడే?
బయటోడు ఎవరు రాలే, ఆయన ఎవరు ఇస్తారు బయట వాళ్ళు? ఓహో, బయటోడవాడు ఇంట్లోకి రాలే, ఇంటికాడ మీ తమ్ముడు ఉన్నాడు అంటే ఇంట్లో సైను దయ్యం మింగి నాదే అయితే వేగాని మీ తమ్ముడు కనబడతలేడేందే? అరే తమ్మి, తాళానికి పోయేటప్పుడు బంగారు గొలుసు ఇంట్లో పెట్టిపోయిండ్రా, వచ్చేసరికి లేదు. మీ బావనేమో నన్ను తిడతాడు. అరే బామ్మారి నిజం చెప్పురా, ఎవరి దాకా ఏడ తిరిగేతందుకు పోయినవరా నువ్వు? ఏ ఇంట్లో టైం పాస్ అవుతలే కానీ ఊళ్ళో తినడానికి పోయినా. అక్క ఇంట్లో వచ్చిన ఇంట్లో పోదాం పాయే. ఏంద్రా పొచ్చోడా, పొచ్చోడ వేల ముందుకే అక్కనేమో ఇంట్లో తోలుకోపోతున్నావు. ఎవరు తెస్తారా సైను? ఏమో ఊళ్ళో తిరిగి వచ్చినా అంటున్నావు, ఎవరికి ఇచ్చి వచ్చినావురా సైను? అబ్బా బావా, అటు ఇటు పెట్టిగా కన్ను నా మీద పడ్డాది నీది. ఎట్లా కనిపిస్తున్నా నీ కంటికి నేను? ఈయనంటే పోయింది, వీడెందుకు తీస్తాడు? ఈయనకేం అవసరం? ఏందే ఏమో వాడిని బాగానికి వేసుకొస్తున్నావు? ఏ నిజం చెప్పురా, ఎవరు తీసిరా సైను? నీయంగా బావా, నేను తీయలే. తలుపులు తీసి నీళ్ళు దాగి మళ్ళీ బయటికే పోయినా. ఇన్నావే, తలుపు తీసిండట, నీళ్లు తాగిండట, సైన్ ఎత్తుకోయామనుకో అమ్మిండు. అరే గిట్లా కాదురా, నువ్వు రాని సంగతి చెప్తా. నేను తీయలే బావా, నువ్వు నీళ్ళు తాగినంతే. ఆడేమన్నాడు? ఆడి కొడతావు. ఆన్ని కాదే, నిన్ను కొట్టాలి. వద్దు బా, అక్కడ కొట్టకు. నువ్వు తీయలే బావా, కొట్టోడు. 1000 కాదు 2000 కాదే, 1,00,000 సొమ్ము. అటు పోయి ఇటు వచ్చే వరకే మాయం చేసినారే. మీ ఒంట్లో భయమే లేదే? సాయంత్రం వరకు ఇంట్లో సైన్ ఉండాలి, లేకుంటే మీ సంగతి చెప్తా. అరే నిజం చెప్పరా, తీసినావురా? లేక నేను తీయలే. మరి ఎవరు తీస్తారా? ఎటు పోతుంది? నేను ఉండమని చెప్పినా కదరా. ఇక్కడ ఊకున్నా ఇక దోస్తు వాళ్ళ దగ్గరకైనా పోయినా. మనకు చెప్పిపోవా? ఇక నువ్వు స్నానానికి పోయి వస్తావు కదా అనుకో, నేను సప్పుడో కూకుని వెళ్ళిపోయినా. ఇప్పుడు ఎట్లరా? నువ్వు తీయలే అంటావు, మరి ఎవరు తీస్తారు చెప్పు? మనకు ఉంటది, వచ్చినాక దొరకకపోవాలన్నా చూడు. నాకు పైసలు బాగా అవసరం ఉన్నాయి తమ్మి, ఏమన్నా పైసలు తెచ్చే రాదు? ఇక ఇది 2 తులాల మీద ఉన్నది, ఇది ఏమన్నా తెచ్చి జరని పైసలు తెచ్చే రా. 2 తులాలు ఉంటుందా? ఏ 2 తులాల మీదనే ఉంటుంది తమ్మి, ఎవ్వరికి తెలియనియకు. మరి చేడతా పెడతా కానీ మరి మన ఖర్చులకి ఏమైనా ఇస్తాం వల్ల? ఏ నీ ఖర్చులుగా నేను దోసుకుంటుంది తమ్మి, ఏమన్నా పెట్టి తీసుకురాపో. మరి మీ పిల్లని తెలుసా, మరి ముందే గయ్యాడు మరి. ఏ నా సొమ్ము నేను పెడతాను, నీకేం బాధ తమ్మి, ఏం కాదు పో. అరే షెయిన్ ఎటు మాయమైంది? పిස්සలు ఎత్తుంది. వీడికి చెప్పిన పొరడ ఉండరా అని గిట్లా పోయి గిట్లా వచ్చేసరికంటే మాయమైంది. ఈ సందు వనలేడమో, ఇద్దరు పొట్టు కొడుతున్నాడు. అది దొరకకపోతుంటుంది ఇక మాకు. అదేమో అని కొట్టుడేమో కానీ పైసలు పెట్టి చేయించు కదా గన్ని పైసలు. బావా నీకు ఇత్తడే అక్క. ఏంద్రా? ఇగో చూడే ఫోన్లా. ఏం చూసుడురా ఫోన్లో? ఏం చూడమంటావు? ఇగో నీ గొలుసు దొరికింది, ఎటు పోలే. నా గొలుసా? ఇగో నాకు పైసలు బాగా అవసరం ఉన్నాయి తమ్మి, ఏమన్నా పైసలు ఇప్పే రాదు? నా దగ్గర 2 తులాల మీద ఉంటుంది ఈ గొలుసు, ఇది ఏమన్నా పెట్టి పైసలు పట్టుకరా. అనవసరంగా పడుకొని కొట్టిండే. నువ్వు దొంగతనం చేసి మమ్మల్ని కొడతావు? నువ్వు రారా చెప్తా. ఉత్తపుణ్యానికి నన్ను కొట్టిండే, నేనేం చేయనందుకు. పిల్లలతో దొంగతనం చేస్తారా ఎవడన్నా? రాని. ఏందిరా బామ్మర్ది, ఏందే పెళ్ళామా, దొరికిన అదే షైను? దొరకలే. దొరకది ఎట్లా దొరుకుతుంది? పెయిల భయం ఉంటే దొరుకు. అవ్వవు, మా అక్కకి ఎక్కడిది భయం? అవురదా మరి, దీనికి భయమే లేదు.
నువ్వు అట్లా పాడుకో నువ్వు అట్లా పాడుకో నువ్వు అట్లా పాడుకో చెప్పు మరి చెప్తా నిజంగా నేను తీయలేదే ఆ షైన్ ఎడమైందో నాకు తెలియదు తెలియదా తెలియదా అరే చూడు అయిందా బాగైందా